మొన్న ఇంట్లో అటక మీద వెతుకుతుంటే దుమ్ము పట్టిన ఒక గిటార్ కనిపించింది. ఓ 4 ఏళ్ల క్రితం అనుకుంటా. యూట్యూబ్ వీడియోస్ చూసి భలే ఇన్స్పైర్ అయి కొన్నాను. మొదటి నెల రోజులు వేళ్లు నొప్పెట్టినా సరే పట్టుదలగా ప్రాక్టీస్ చేశాను. కానీ ఎప్పుడైతే ఆ కష్టమైన కార్డ్స్ వచ్చాయో రేపు చేద్దాంలే అని మొదలైంది. ఆ రేపు ఇప్పటికీ రాలేదు. ఆ గిటార్ పక్కనే వదిలేసిన పుస్తకాలు, ఎప్పుడో మొదలుపెట్టిన ఒక ఆన్లైన్ కోర్సు, లాగిన్ వివరాలు, ఇవన్నీ చూస్తుంటే నాకొక్కటే ప్రశ్నొచ్చింది. మనం పనులను అంత ఉత్సాహంగా ఎందుకు మొదలు పెడతాం, కానీ వాటిని చివరి వరకు తీసుకెళ్లడంలో ఎందుకంత బలహీనంగా ఉంటాం? ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. నిజానికి ఇది మనందరి కథ. మీరు చెప్పిన అనుభవం వింటుంటే ఈరోజు మనం చర్చించబోయే అంశానికి ఇంతకంటే మంచి పరిచయం ఉండదేమో అనిపిస్తోంది. ఈ చర్చ అంతా జాన్ యాగర్ రాసిన హౌ టు ఫినిష్ ఎవ్రీథింగ్ యూ స్టార్ట్ అనే ఒక అద్భుతమైన పుస్తకంపై ఆధారపడి ఉంటుంది. ఓ ఇంట్రెస్టింగ్. ఈ పుస్తకం స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఉదయాన్నే కష్టపడి పనిచేయి అని చెప్పే రొటీన్ మోటివేషనల్ పుస్తకం కాదు. అలాంటివి మనం చాలా చదివి ఉంటాం. ఇది ఒక సైకలాజికల్ అనాలిసిస్. అంటే మన మెదడు లోపలికి వెళ్ళి మనం ఒక పనిని మధ్యలో ఎందుకు వదిలేస్తాం, దాని వెనుకున్న అసలు కారణాలను అన్వేషిస్తోంది. అంటే సమస్యను పైపైన కాకుండా మూలాల నుంచి అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇది నాలాంటి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. మరి ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేసే వ్యక్తిగా మారడం, ఆ స్కిల్ నేర్చుకోవడం సాధ్యమే అంటారా? ఖచ్చితంగా సాధ్యమే. ఆలోచనే చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. సరే, అయితే ఆ పుస్తకంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. జాన్ యాగర్ ఒక చాలా సూటిగా, కొంచెం కఠినంగా అనిపించే నిజంతో పుస్తకాన్ని మొదలు పెడతారు. మనలో చాలామంది పనులను ప్రారంభించడంలో నిపుణులు, కాని పూర్తి చేయడంలో కాదు. కాని ప్రపంచం పూర్తి చేసిన వారిని మాత్రమే గుర్తిస్తుంది, స్టార్ట్ చేసిన వారిని కాదు. అవును, ఆ వాక్యం కొంచెం ఇబ్బంది పెట్టినా అది నిజం. అసంపూర్తిగా ఉన్న పనులు, అవి కేవలం మన టు డూ లిస్ట్లో మిగిలిపోయిన ఐటమ్స్ కాదు. అవి పెద్ద మానసిక భారాలు. ప్రతి అసంపూర్ణమైన పని మనసులో ఒక ఓపెన్ ట్యాబ్ లాంటిది. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మన మెంటల్ ఎనర్జీని, ఫోకస్ని లాగేస్తూ ఉంటుంది. కరెక్ట్. అందుకే ఏ పని చెయ్యకపోయినా సాయంత్రానికి అలసిపోయినట్టు అనిపిస్తుంది. దానికి నేను ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం ఒక పనిని పూర్తి చెయ్యనప్పుడల్లా మనకు తెలియకుండానే మన మైండ్కి ఒక సిగ్నల్ ఇస్తున్నాం. ఏ సిగ్నల్ అది? నేను నా మాట మీద నిలబడను అని. ఇది పదే పదే జరగనప్పుడు అది మన ఐడెంటిటీగా మారిపోతుంది. నేను పనులు మొదలు పెడతాను కానీ పూర్తి చెయ్యను అనే నమ్మకం మనలో పాతుకుపోతుంది. అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కదా? 100%. దీనికి మన ప్రస్తుత సమాజం కూడా హెల్ప్ చేస్తోంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం డిస్ట్రాక్షన్స్తో నిండిపోయింది. సోషల్ మీడియాలో కొత్త కొత్త హాబీలు కనిపిస్తాయి. ఉత్సాహంగా మొదలు పెడతాం. కానీ అదే సోషల్ మీడియా మన ఏకాగ్రతను దొంగిలించి ఎండ్లెస్ స్క్రోలింగ్లోకి లాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక స్టార్టింగ్ కల్చర్లో ఉన్నాం, కానీ ఒక ఫినిషింగ్ కల్చర్లో లేము. ఫినిషింగ్ కల్చర్, వావ్, అది చాలా కరెక్ట్ పాయింట్. ఆన్లైన్ కోర్సుల్లో చేరతాం, మొదటి 2 వీడియోలు చూసి వదిలేస్తాం. ప్రతి జనవరిలో గొప్ప గొప్ప రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఫిబ్రవరి వచ్చేసరికి వాటిని మర్చిపోతాం. ఇది మనందరి అనుభవమే. అయితే ఇక్కడే రచయిత ఒక ఆశాకిరణాన్ని చూపిస్తారు. పూర్తి చేయడం అనేది పుట్టుకతో వచ్చే గుణం కాదు, అదృష్టం అంతకన్నా కాదు. అదొక నైపుణ్యం, ఒక స్కిల్ లాంటిదా? అవును. ఈత కొట్టడం లేదా సైకిల్ తొక్కడం లాంటిదే. మొదట్లో కష్టంగా ఉన్నా సరైన పద్ధతులు, శిక్షణతో ఎవరైనా ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు. ఈ ఆలోచన చాలా బాగుంది. అంటే మనల్ని మనం మార్చుకోవచ్చు అన్నమాట. అయితే ఆ మార్పుకు మొదటి అడుగు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవడమే కదా? పుస్తకంలో అసంపూర్తిగా ఉన్న అన్ని పనులు ఒకేలా ఉండవని రచయిత అంటారు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును, ఇది పుస్తకంలోని ఒక కీలకమైన భాగం. మన దగ్గరున్న అసంపూర్తి పనులన్నిటినీ ఒకే కేటగిరీలో పెట్టలేం. జాన్ యాగర్ వాటిని 5 రకాలుగా వర్గీకరించారు. మొదటిది, ఎప్పటికైనా చేద్దాంలే అనుకునే ప్రాజెక్ట్. దీన్నే ద సమ్డే ప్రాజెక్ట్ అంటారు. అంటే నాకు టైం దొరికినప్పుడు ఒక పుస్తకం రాస్తాను, లేదా ఎప్పుడో ఒక రోజు నా పాత స్నేహితులందర్నీ కలుస్తాను లాంటివి. వీటికొక ప్లాన్ ఉండదు, డెడ్ లైన్ ఉండదు. మనలో చాలామందికి ఇలాంటి సమ్డే లిస్ట్ ఒకటుంటుంది. ఖచ్చితంగా. ఇక రెండవది, అతిపెద్ద లక్ష్యంతో కూడిన ప్రాజెక్ట్, ద ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్. ఉదాహరణకు
ఏమాత్రం అనుభవం లేకుండా వచ్చే 3 నెలల్లో ఒక యాప్ తయారు చేస్తాను లాంటివి. మన ప్రస్తుత రియాలిటీకి మించిన పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం అవి మొదలు పెట్టడానికే భయపెడతాయి. ఒక్క నిమిషం, ఇది చాలా మందిలో చూస్తుంటాను. కొత్త సంవత్సరంలో రోజూ 2 గంటలు జిమ్ చేస్తాను అని మొదలు పెడతారు. మొదటి 2 రోజులు చేస్తారు, 3వ రోజు ఒళ్ళు నొప్పులతో వెళ్లలేరు. ఆ తర్వాత పూర్తిగా మానేస్తారు. సరిగ్గా అదే వారానికి 3 రోజులు అరగంట సేపు అని పెట్టుకుంటే బహుశా కంటిన్యూ చేసేవారేమో. ఇక 3వది భయంతో ముడిపడిన ప్రాజెక్ట్, ద ఫియర్ బేస్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ సమస్య స్కిల్ లేకపోవడం కాదు, భయం. సక్సెస్ అవుతానేమో అని భయం, లేదా ఫెయిల్ అవుతానేమో అని భయం. ఈ 2 భయాల వల్ల పనిని ఆపేస్తాం. 4వది విసుగుతో వదిలేసిన ప్రాజెక్ట్, ద బోర్డమ్ డ్రాప్. ప్రారంభంలో ఉన్న ఉత్సాహం మధ్యలో తగ్గిపోయి విసుగొచ్చి వదిలేయడం. మీ గిటార్ కథ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవును. ఇక చివరిది 5వది పరిపూర్ణత అనే ఉచ్చు, ద పర్ఫెక్షన్ ట్రాప్. చేస్తున్న పని ఎప్పటికీ పర్ఫెక్ట్గా లేదనే కారణంతో దాన్ని పూర్తి చేయకుండా చిన్న చిన్న మార్పులు చేస్తూనే ఉండిపోవడం. ప్రాజెక్ట్ ఇన్స్టాగ్రామ్ వర్తీగా పర్ఫెక్ట్గా ఉండాలనే ప్రెషర్ మనల్ని ఏ పని పూర్తి చేయనివ్వట్లేదు. ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు అనే ఆలోచనతో దాన్ని ఎప్పటికీ బయటపెట్టాం. మీరేమంటారు? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ రేజ్ చేశారు. పర్ఫెక్ట్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ గుడ్ అంటారు కదా. ఈ రోజుల్లో పర్ఫెక్ట్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ డన్ అని చెప్పాలి. పూర్తయినా కానీ అంత గొప్పగా లేని ప్రాజెక్ట్ కన్నా అద్భుతమైన కానీ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ గొప్పదని మనల్ని మనం నమ్మిస్తాం. కానీ నిజానికి ప్రపంచానికి ఉపయోగపడేది మొదటిదే. ఈ వర్గీకరణల ఉద్దేశం మనల్ని మనం జడ్జు చేసుకోవడం కాదు, మన ప్రవర్తనను అర్థం చేసుకోవడం. ఓకే, మనల్ని వెనక్కి లాగేది మన భయాలు అని అర్థమైంది. అసలు మనం ఎందుకిలా ప్రవర్తిస్తామో కొంచెం లోతుగా విశ్లేషించగలరా? ఆ తర్వాత ఈ సైకిల్ నుండి బయటపడడానికి ఏమైనా ప్రాక్టికల్ మార్గాలున్నాయా? తప్పకుండా. మనం పని పూర్తి చేయకపోవడం వెనుక ఉన్న అతిపెద్ద మానసిక కారణం భయం. విమర్శల భయం, ఇతరులు మనల్ని ఎలా జడ్జ్ చేస్తాలోనన్న భయం, స్పాట్లైట్లోకి వస్తామనే భయం, మనం అనుకున్నంత టాలెంటెడ్ కాదని తేలిపోతుందనే భయం, ఇలా ఎన్నో. ఈ విషయంలో పుస్తకంలో చెప్పిన ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపచేసింది. పూర్తి చేస్తే అది నిజమవుతుంది. అంటే మీరొక వీడియో తయారు చేసి దాన్ని అసంపూర్తిగా మీ కంప్యూటర్లో ఉంచినంత కాలం అది సేఫ్. మీ ఊహల్లో అదొక మాస్టర్ పీస్. కానీ దాన్ని యూట్యూబ్లో పెడితే అది రీల్ అవుతుంది. దానికి 10 లైకులు రావచ్చు, 1000 డిస్లైకులు రావచ్చు. ఆ జడ్జ్మెంట్ని ఫేస్ చేయడానికి మనం భయపడతాం. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనల్ని ఆకట్టుకునే విషయం ఏంటంటే అసంపూర్తిగా ఉన్న విషయాలు సురక్షితమైనవి. అవి మన ఊహల్లో, ప్లాన్స్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ పూర్తయిన విషయాలు బయటపడతాయి, విమర్శకు గురవుతాయి. సో అసంపూర్తిగా ఉంచడం అనేది ఒక రకమైన సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం. ఫెయిల్యూర్ నుండి మనల్ని మనం కాపాడుకునే ఒక ట్రిక్. మనల్ని మనమే మోసం చేసుకోవడం లాంటిదా? ఒక రకంగా అంతే. అంతేకాదు, మన పెంపకం కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్నప్పుడు మనం పనులను మధ్యలోనే వదిలేయడం చూస్తూ పెరిగితే ఆ క్రమశిక్షణ, పట్టుదల మనకు సహజంగా రాకపోవచ్చు. అది మన తప్పు కాదు, కానీ దాని ప్రభావాన్ని గుర్తించడం ముఖ్యం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఆ స్కిల్ని మనం ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. అదే కదా ఈ పుస్తకం ఇచ్చే అసలైన భరోసా. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న విభాగానికి వద్దాం. సమస్యను అర్థం చేసుకున్నాం. మరి పనులను పూర్తి చేసే వ్యక్తిగా మారడానికి రచయిత సూచించిన ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఏంటి? జాన్ యేగర్ చాలా రియలిస్టిక్, ఆచరణ సాధ్యమైన వ్యూహాలను చెప్పారు. వాటిలో మొదటిది, అత్యంత ముఖ్యమైనది, పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం, బ్రేక్ ఇట్ డౌన్. ఒక పుస్తకం రాయాలి అనేది పెద్ద లక్ష్యం, అది భయపడుతుంది. కానీ ఈరోజు 500 వార్తలు రాయాలి అనేది ఒక చిన్న చెయ్యగలిగే పని. అంటే మన గోల్ ఫిట్గా అవ్వాలి అని కాకుండా ఈరోజు 20 నిమిషాలు నడవాలి అని ఉండాలన్నమాట. ఖచ్చితంగా. రెండవది, డెడ్ లైన్స్ పెట్టుకోవడం. గడువులు లేకపోతే లక్ష్యాలు కలలుగానే మిగిలిపోతాయి. ప్రతి చిన్న పనికి ఒక రియలిస్టిక్ డెడ్ లైన్ పెట్టుకోవడం ముఖ్యం. మూడవది, పబ్లిక్ కమిట్మెంట్. అంటే మనం చెయ్యాలనుకుంటున్న పని గురించి మన ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో చెప్పడం. కానీ ఇది కొందరిలో రివర్స్లో పనిచేయదా? అందరికీ చెప్పేశామన్న ఒత్తిడి పెరిగి పని మీద ఫోకస్ పోయే అవకాశం ఉంది కదా. ఒకవేళ పూర్తి చేయలేకపోతే నలుగురిలో నవ్వుల పాలవుతామనే భయం కూడా పెరగదా? మంచి ప్రశ్న. ఇది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందుకే రచయిత చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మనకు ఏది సెట్ అవుతుందో అదే ఫాలో అవ్వాలి. నాలుగవ వ్యూహం, ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవడం. ఒక చెక్లిస్ట్ పెట్టుకుని
పూర్తయిన పనులను టిక్ చేయడం వల్ల కలిగే సంతృప్తి మిగిలిన పనిని పూర్తి చేయడానికి కావాల్సిన మోటివేషన్ ఇస్తుంది. 5వది మనకు మనమే రివార్డ్ ఇచ్చుకోవడం. ఒక మైల్ స్టోన్ పూర్తి చేసినప్పుడు ఒక చిన్న బహుమతి, సినిమా చూడటం లాంటిది. ఈ స్ట్రాటజీస్ అన్నీ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. అయితే పుస్తకంలో ఉన్న ఒక ఆశ్చర్యకరమైన కానీ అత్యంత ముఖ్యమైన వ్యూహాన్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. అదే తెలివిగా వదిలేయడం, ఇంటెలిజెంట్ క్విట్టింగ్. అవును, ఇది చాలా మెచ్యూర్డ్ ఐడియా. మనం మొదలుపెట్టిన ప్రతిదీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక ప్రాజెక్టు మనకు సరైనది కాదని మధ్యలో అర్థం కావచ్చు. అయితే ఒక పనిని వదిలేయడం అనేది భయం, విసుగుతో పారిపోవడంలా ఉండకూడదు. అదొక కాన్షియస్, స్ట్రాటజిక్ డెసిషన్ అయి ఉండాలి. కొన్నిసార్లు మనం ప్రాజెక్టులను చాలా త్వరగా వదిలేస్తాం. కొన్నిసార్లు డెడ్ ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పట్టుకుని వేలాడతాం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడమే వివేకం. అంటే క్విట్ చేయడం కూడా ఒక యాక్టివ్ డిసిజనే, కానీ ఓటమి కాదనమాట. ఈ చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన అత్యంత శక్తివంతమైన విషయం బహుశా ఇదే అనిపిస్తోంది. పూర్తి చేయడం అనేది కేవలం ఒక పనిని ముగించడం కాదు, అది మన స్వీయ విశ్వాసాన్ని నిర్మించుకునే ప్రాసెస్. మీరు 100కి 100 నిజం చెప్పారు. మనం పూర్తి చేసిన ప్రతి చిన్న పని మన మెదడుకు నేను నా మాట మీద నిలబడతాను, నేను అనుకున్నది చెయ్యగలను అని ఒక ప్రూఫ్ ఇస్తుంది. ఈ చిన్న చిన్న ప్రూఫ్స్ అన్నీ కలిస్తేనే ఆత్మవిశ్వాసం అనే ఫౌండేషన్ ఏర్పడుతుంది. కేవలం యూట్యూబ్ వీడియోలు చూస్తే వచ్చే టెంపరరీ మోటివేషన్ కాదిది. నిజమే. ఇప్పుడు అందరూ ఈజీ వేస్, ఇన్స్టంట్ రిజల్ట్స్ కోరుకుంటారు. కానీ ఒక పనిని పూర్తి చేయడం అనేది నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఒక్కోసారి బోర్గొట్టే రిపీటెడ్ పని. అందుకే ఇది చాలా రేర్. అందుకే ఇది అంత పవర్ఫుల్. స్టార్ట్ చేయడం అందరూ చేస్తారు, కానీ చివరి వరకు నిలబడేవారే స్పెషల్. ఒక్కసారి ఊహించుకోండి, ప్రారంభించిన దాన్ని పూర్తి చేసే వ్యక్తిగా మారితే జీవితం ఎలా ఉంటుంది? అది ఒకరి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని, సంబంధాలను, అన్నింటికన్నా ముఖ్యంగా వారిపై వారికే ఉండే గౌరవాన్ని ఎలా మార్చగలదు? ఆ మార్పు చాలా పెద్దది. ముగింపుగా చెప్పాలంటే ఈ హౌ టు ఫినిష్ ఎవ్రీథింగ్ యు స్టార్ట్ పుస్తకం చాలా ప్రాక్టికల్. ఎలాంటి నాటకీయత లేకుండా క్రమశిక్షణ, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను చాలా సూటిగా, నిజాయితీగా బోధిస్తోంది. ఎవరు ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ పుస్తకం కేవలం సలహా కాదు, అదొక అద్దం. మన ప్రవర్తనను, మన బలహీనతలను, మన సామర్థ్యాన్ని మనకు చూపిస్తోంది. చివరిగా ఈ చర్చ నన్ను ఒక ఆలోచనలో పడేసింది. బహుశా మన ప్రస్తుత జీవితానికి, మనం కోరుకునే ఉన్నత స్థాయి జీవితానికి మధ్య ఉన్న గ్యాప్ మరిన్ని కొత్త ఐడియాలు కాదు. బహుశా అది ఇప్పటికే ప్రారంభించిన మరిన్ని పనులను ఓపికగా పూర్తి చేయడమే కావచ్చు. ఆ ఆలోచనతోనే శ్రోతలను ఒక ప్రశ్నతో వదిలివేద్దాం. ఇది వాళ్ళు ఈ ఐడియాస్ని ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు అసంపూర్తిగా వదిలేసిన ఏ ఒక చిన్న పనిని పూర్తి చేయటం ద్వారా మీ కొత్త గుర్తింపును, అంటే పనులు పూర్తి చేసే వ్యక్తి అనే గుర్తింపును నిర్మించడం మొదలుపెట్టగలరు. అది చదవకుండా వదిలేసిన పుస్తకంలోని ఒక్క పేజీ కావచ్చు, లేదా పంపకుండా డ్రాఫ్ట్స్లో ఉన్న ఒక ఈమెయిల్ కావచ్చు. ఆ చిన్న అడుగుతోనే మార్పు మొదలవుతుంది.